అనిల్ సుంకర్ గారు అనగానే మాకొచ్చే ఒక మైండ్ థాట్ ఏంటంటే, నాగార్జున యూనివర్సిటీలో చదువుకొని అమెరికా ఎర్లీ ఏజెస్‌లో అమెరికా ఎళ్ళినప్పుడు చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేశారట. అండ్ అలాగే ఫస్ట్ యునైటెడ్ ఎయిర్లైన్స్ అండి. యూఎస్ డీసీఎల్ అను. డీసీఎల్ ఐ డిడ్ మై ఎంఎస్. ఎంబీఏ స్టార్ట్ చేశాను. లాస్ట్ 3 కంప్లీట్ చేయలేకపోయా. అంటే 3 కోర్సులు చేయడానికి నాకు 30 సంవత్సరాలు ట్రై చేశాను కానీ కుదరలేదు. ఓకే. సో ఐ కుడ్ కంప్లీట్ మై ఎంబీఏ ఇన్ జార్జ్ టౌన్. ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అటైపు యునైటెడ్ ఎయిర్లైన్స్ లో హ్యారేజ్. ఆఫ్టర్ 6 months ఐ జాయిన్డ్ ఆర్థర్ అండర్సన్, విచ్ ఇస్ ఇప్పుడు యాక్సెంచర్. యాక్సెంచర్ కంపెనీ వాళ్ళది కదా? అవును. అప్పుడు ఆండర్సన్ కన్సల్టింగ్ అని, ఓకే. విచ్ ఈస్ ద టాప్ కన్సల్టింగ్ ఫర్మ్స్ టు గెట్ అ లాట్. సేమ్ టైం ఏంటంటే ఐదర్ కంటిన్యూయింగ్ దేర్ ఆర్ స్టార్టింగ్ ద బిజినెస్. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 24. 24 కదా? అదే నాకు అదే అనిపించింది. అది అంత ఫాస్ట్‌గా అలా డెసిషన్ తీసుకోవడానికి ఇంట్లో ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా మీ ఫాదరు? మా ఫాదర్ ఫ్రమ్ ద బిగినింగ్ బిజినెస్ అండి. ఫ్రీడమ్ అంటే ఎందుకు ఎంజాయ్ చేయమనేవారు ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా నేను కనుక రెస్ట్లెస్గా ఉంటే హీ కాంట్ టేక్ ఇట్. ఇక్కడ ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు తెలియకోకుండా కూడా హీ జస్ట్ సాల్వ్ ఇట్ ఆఫ్. ఇప్పటికీ నేను గబుక్కునే ఏదైనా అమౌంట్ కావాలనుకోండి, ఒక మెసేజ్ పెడతాను అంతే, ఒక 5 నిమిషాల్లో ఏదో ఒకటి చేసి హీల్ గెట్ ద అమౌంట్. ఆ స్ట్రెంత్ నాకు మై బ్రదర్ ఆర్ మై ఫాదర్ ఆర్ ఫ్యామిలీ, ఐ మీన్ మై వైఫ్ అండ్ కిడ్స్ ఆల్సో ది సపోర్ట్ మీ అలాట్. అంటే దే నో ద వాల్యూ ఆఫ్ సక్సెస్. ఒక చిన్న హెల్ప్ ఇట్ విల్ చేంజ్ యువర్ ఫేట్ అంతే. ఆ రోజుకి ఓకే లెట్ సపోజ్ ఇదే అనుకుందాం అంటే సంక్రాంతి రిలీజ్, దే విల్ బి లాట్ ఆఫ్ హర్డల్స్. అవును. ఎంతమంది సపోర్ట్ లేకపోతే ఇది రిలీజ్ అవుతుంది. ఇన్ని సినిమాల మధ్య లాస్ట్లో వచ్చాము, షూటింగ్ కంప్లీట్ చేసిన ఇవన్నీ అనమాట. ద సపోర్ట్ సిస్టమ్ విచ్ ఐ హ్యావ్, ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ ద బెస్ట్ సపోర్ట్ సిస్టమ్. ఏదో ఒకటి చేసి నా పని అయితే అయిపోతుంది. అందుకనే మీరు అలా ఆరామ్సే ఉంటారేమో. దేనికంటే అయిపోతుందిలే.